అమెరికాకు ఇరాన్ మరో వార్నింగ్. అమెరికా మళ్లీ తప్పు చేస్తే మరో జలసంధిని మూసేస్తామని హెచ్చరిక. ఇప్పటికే మూసుకుపోయిన హర్మోజ్ జలసంధి, తాజాగా బాబ్ ఎల్ మండేబ్ జలసంధిని కూడా మూసేస్తాం. అల్ జజీరా ఇంటర్వ్యూలో ఇరాన్ సీనియర్ సైన్యాధికారి హెచ్చరిక. త్వరలో ఈ ప్రాంతం ప్రాంతీయ యుద్ధం వైపు మళ్లే అవకాశం ఉందని వ్యాఖ్య. అదే జరిగితే ప్రపంచ ఇంధన సరఫరాపై భారీ ప్రభావం. యెమెన్, జిబౌటి మధ్య ఉన్న బాబ్ ఎల్ మండేబ్ జలసంధి, ఈ సముద్ర మార్గం కేవలం 26 కిలోమీటర్లు మాత్రమే. ప్రపంచ వ్యాపారానికి ఇది అత్యంత కీలకం. ఏటా సుమారు 20,000 నౌకలు ఈ మార్గం మీదుగా ప్రయాణం, రోజుకు సుమారు 6.2 మిలియన్ బ్యారెళ్ల చమురు రవాణా. ఇది మూతపడితే యూరప్కు ఇంధన సరఫరా బంద్. అప్పుడు నౌకలు ఆఫ్రికా దక్షిణ భాగం చుట్టూ తిరిగి రావాల్సి ఉంటుంది. దీనివల్ల 2 వారాల ఆలస్యం, అదనపు ఖర్చు అవుతుంది. అమెరికాకు ఇరాన్ మరో వార్నింగ్. అమెరికా మళ్లీ తప్పు చేస్తే మరో జలసంధిని మూసేస్తామని హెచ్చరిక. ఇప్పటికే మూసుకుపోయిన హర్మోజ్ జలసంధి, తాజాగా బాబ్ ఎల్ మండేబ్ జలసంధిని కూడా మూసేస్తాం. అల్ జజీరా ఇంటర్వ్యూలో ఇరాన్ సీనియర్ సైన్యాధికారి హెచ్చరిక. త్వరలో ఈ ప్రాంతం ప్రాంతీయ యుద్ధం వైపు మళ్లే అవకాశం ఉందని వ్యాఖ్య. అదే జరిగితే ప్రపంచ ఇంధన సరఫరాపై భారీ ప్రభావం. యెమెన్, జిబౌటి మధ్య ఉన్న బాబ్ ఎల్ మండేబ్ జలసంధి, ఈ సముద్ర మార్గం కేవలం 26 కిలోమీటర్లు మాత్రమే. ప్రపంచ వ్యాపారానికి ఇది అత్యంత కీలకం. ఏటా సుమారు 20,000 నౌకలు ఈ మార్గం మీదుగా ప్రయాణం, రోజుకు సుమారు 6.2 మిలియన్ బ్యారెళ్ల చమురు రవాణా. ఇది మూతపడితే యూరప్కు ఇంధన సరఫరా బంద్. అప్పుడు నౌకలు ఆఫ్రికా దక్షిణ భాగం చుట్టూ తిరిగి రావాల్సి ఉంటుంది. దీనివల్ల 2 వారాల ఆలస్యం, అదనపు ఖర్చు అవుతుంది.